బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో భూమిక సింహాద్రి సినిమాలో ఉన్నట్టున్నావు పిచ్చి మొహం నువ్వును. ఈ గురువు గారు రియాక్షన్ ఇచ్చారు కదా, అది చేసి చూపించు. ఇందా కూడా చేసావు కదా, అది ఇది కలిపి కొట్టు. సూపర్ గా ఉంది, అది 100% ఫిక్స్ ఫిక్స్. రేయ్ నీ ఫిగర్ వచ్చింది. ఎక్కడా ఇప్పుడే వాళ్ళు చెప్పేయమంటావా? ఎందుకురా అంత తొందర? మరో 5 నిమిషాల్లో తన మొగాడిగా మారిపోతున్నా ఏంటి? ఇదిగో చూడు, ఇలాంటప్పుడు అస్సలు తొందరపడకూడదు. సెటిల్డ్ గా వర్కౌట్ చేయాలి. ఫోన్ ఉందా? ఉంది. ఫోన్ లో ఛార్జింగ్ ఉందా? హెడ్ ఫోన్స్ ఉన్నాయా? తెచ్చాను. అయితే చెవులో పెట్టుకో. నేను ఒక్కో సెకండ్ కి ఒక్కో ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటాను. నువ్వు ఆ ప్రకారమే ఫాలో అవుతూ వెళ్ళావనుకో పడిపోతే. సాయంత్రం 40 చేసుకుందాం. వెళ్ళరా. ఏం చూస్తున్నావు? వెళ్ళు, వెళ్ళవయ్యా, వెళ్ళు. ఏంటి నాకు తెలియదు అనుకుంటున్నావా? అంటే నేను సూర్యవంశంలో విక్టరీ వెంకటేష్ని, తమరు కుమారి మీనా. నాకు తెలియకుండా నా ఆశీర్వాదం తీసుకుని ఐఏఎస్ ఎగ్జామ్స్ రాస్తున్నావా? ఎంత డ్రామాలు ఆడద్దు. వెళ్ళా. ఫ్రెండ్ విరా. వీడు ఇంకా ఇలాంటి పిచ్చి పనులు ఏం చేస్తాడు పాప. అమ్మాయి చంద్రిక, చంద్రిక, ఇటు 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 ఇటు. థ్యాంక్స్. బస్సు యూటర్న్ చేసేటప్పుడు ఇటు ఎండ తగలదు, అందుకే. చెప్పమావా. నీకు ఈ తొందర ఏంట్రా బాబు? మామా తెగ టెన్షన్ గా ఉందిరా. తను ఒక్కతే ఉందిగా, గబుక్కుని చెప్పేనా? గబుక్కుని చెప్పడానికి నువ్వేనా గుడ్ మార్నింగ్ గారా చెప్పేది? పెళ్ళంటే 100 ఏళ్ల పంటరా. లవ్ మ్యాటర్స్ అన్ని టైం తీసుకుని చెప్పాలి. నాకు అఫీషియల్ గా 2 పిల్లలు, ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ. నేను చెప్పేది విను. మామా నీ ఎక్స్పీరియన్స్ గురించి నాకు చాలా బాగా తెలుసురా. ఇట్స్ ఓకే, యూ క్యారీ ఆన్. నేను వస్తాను. రే మామా ఉండ్రా, నువ్వు చెప్పినట్టే చేస్తాను, ఓకేనా? నాకే భయంగా ఉందిరా, కొంచెం తగ్గించరా బాబు. ఇది ఫిక్స్, ఇది ఫిక్స్. రే డ్రైవర్ వచ్చాడు. నేను చెప్పిన డైలాగ్ గుర్తున్నాయి కదా, అదే మాడ్యులేషన్ యాజ్ ఇట్ ఈస్ చెప్పేసి. ఓకే, ఆల్ ద బెస్ట్ కుమై. ఓకే బాయ్. మీరు అందంగా ఉంటారని అనుకోవట్లేదండి. మిమ్మల్ని లవ్ చేయాలని అస్సలు అనిపించలేదండి నాకు. ఇవన్నీ జరిగిపోతామని భయంగా ఉందండి. ఎవడి మిమ్మల్ని? హలో హలో హలో. అంతా దొబ్బింది. మామా ఎప్పుడు 40 పురాణి. నా నోటికొచ్చింది ఏదో నేనే చెప్పుండేవాడిని. మాడ్యులేషన్ మాడ్యులేషన్ నువ్వు ముంచేసావు కదరా. చి, ఎవరిచ్చారా నీకు చెత్త ఐడియా? నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ మీద ఆశపడటం లేదు, నువ్వు అందగతం అనుకోవటం లేదు, కానీ ఇవన్నీ జరుగుతాయేమోనని నాకు భయంగా ఉంది. ఏ వాడికి డైరెక్ట్ గా చెప్పడం రాదా? అడ్డదిడ్డంగా చెప్తాడా? అతను చెప్పింది అలా ఉంచు. అసలు నువ్వెలా చెప్పావు? ఎలా చెప్పాను? మీరు అందంగా ఉన్నారని అనుకోవట్లేదు, మిమ్మల్ని లవ్ చేయాలని అస్సలు అనిపించట్లేదు, కానీ ఇవన్నీ జరిగిపోతామని భయంగా ఉందని చెప్పేలోగా బస్సు వెళ్ళిపోయింది. పొరాని సఖీ సినిమాలో మాధవంలా చెప్పమంటే రొమాన్సే రాని నారాయణమూర్తిలా చెప్తే ఏ అమ్మాయి లవ్ లో పడుతుంది? పెద్ద చెప్పొచ్చేయండి. మామా ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. నాకేం వచ్చో అదే చెప్పగలను. 2 పిల్లలకి బాబు అని నిన్ను అడిగాను చూడు. హలో హలో, ఒక్క నిమిషం, ఎక్స్క్యూజ్ మీ. అదే అందంగా లేనన్నావు, నేనంటే ఇష్టం లేదని చెప్పావు, మరెందుకు నా వెనకాల తిరుగుతున్నావు? కొంచెం టైమింగ్ మిస్ అయింది. ఏ నిన్న టీవీలో సఖీ సినిమా చూసావా? నేను చూసాను. ఓ, ఎలాగో ఇంత దూరం వచ్చాను, ఇంటికి రమ్మనొచ్చు, కాఫీ తాగడానికి రమ్మనొచ్చు, ఏ టిఫిన్ తినడానికి కూడా రమ్మనొచ్చుగా. ఇలా చూడండి, నా వెనకాల తిరుగుతూ కామెడీ చేస్తే నాకు నవ్వు వస్తుంది, కానీ ఇంప్రెస్ అవ్వను. ఇంకొకరిని చూసుకోవడం బెటర్, సరేనా? ఇంగ్లీష్లో ఇంప్రెస్ అంటే ఏంటో తెలుసుగా? ఏమండి ఒక్క నిమిషం ఆగండి ఆగండి. ఓకే, నేను ఇలా కామెడీ చేస్తూ ఉంటే మీరు ఇంప్రెస్ అవ్వరు, నిజమే. ఈ కళ్ళు లేని వాళ్ళు రోడ్డు దాటడానికి హెల్ప్ చేయడం, తర్వాత అనాథ పిల్లలకి సహాయం చేయడం, ఇంకా బస్సులో ముసలాళ్ళకి కూర్చోడానికి సీట్ ఇవ్వడం,
ఈ టైప్ లో సీరియస్ గా ఏమైనా ట్రై చేస్తే మీరు ఇంప్రెస్ అవుతారా? ఏంటండి మీరు ఏదేదో చెప్తున్నారు? సరే ఓకే, కసురుకోకండి. సబా మొహం మాట లేకుండా చెప్పేస్తున్నా, మిమ్మల్ని ఎలా లైన్ లో పెట్టాలో అస్సలు అర్థం కావట్లేదండి. ఓ పని చేయండి, మిమ్మల్ని లైన్ లో పెట్టడం ఎలాగో మీరే చెప్పేయండి. నేనేమన్నా హీరోని ఈజీగా పడేయడానికి చెప్పేయండి, ప్లీజ్ అండర్స్టాండ్. అరే నవ్వుతారేంటండి, ఏదో ఒకటి చెప్పండి. హాయ్. All these 7 equations అరే are very మన ఫిగరు. అన్నిటిని నోట్ చేసుకోండి. నమస్తే నమస్తే నమస్తే, గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఏం సిస్టర్స్ బాగున్నారా? మీ అందరినీ చూసి చాలా రోజులైంది. అరే ఎందుకు నుంచొని ఉన్నారు? కూర్చోండి కూర్చోండి, మర్యాద మనసులో ఉంటే చాలు. గుడ్ మార్నింగ్ టీచర్. లక్ష్మి అంత డల్గున్నావేంటి? లో ఫెయిల్యూరా? అలాంటిదేం లేదు. ఇలా చూడు, మనం ఎప్పుడూ షేక్ అవ్వకూడదు, పక్కనోళ్ళు షేక్ అయ్యేలా చేయాలి. అదే మన పాలసీ, అర్థమైందా? సిస్టర్స్ ఒక ముఖ్యమైన విషయం, అందుకే అన్నయ్య సీన్ లోకి ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. ఏం లేదు, నేను మీ మేడము కొంచెం పర్సనల్ గా మాట్లాడుకోవాలి. ఒక 2 నిమిషాలు అందరూ బయటికి వెళ్తారా? కానీ ఎవరు అపార్థం చేసుకోకూడదు, సరేనా? కమాన్ రండి, అందరూ త్వరగా రండి. కమాన్ కమాన్ త్వరగా, 2 నిమిషాల బ్రేక్. ఏం చేస్తున్నావు అందరూ నువ్వు? త్వరగా వెళ్ళి మీ బాయ్ ఫ్రెండ్స్ కి Girls, మిస్టర్ కాల్ ఇవ్వండి, వెళ్ళండి. don't leave the class. ఆ, ఎక్కడికి వెళ్తున్నారు? ఆ. ఏమనుకుంటున్నాను నీ గురించి? ఎందుకు ఇలా క్లాస్ లో డిస్టర్బ్ చేస్తున్నావు? ఇప్పుడే వెళ్ళి ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తాను. ఆగాగాగు, ఎందుకంత కోపం? కూల్ చంద్రిక కూల్. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, చెప్పేసి వెళ్ళిపోతాను, ఓకే? సరే చెప్పు. సింపుల్ గా ఉన్నా నువ్వు సూపర్ గా ఉంటావు. ఇంగ్లీష్ కూడా చక్కగానే మాట్లాడతావు, బాగా చదువుకున్నావు. కానీ ఆ పొగరు నీకు కొంచెం అయినా లేదు, అదే మచ్ ఇంపార్టెంట్. మా ఇంట్లో అందరికీ నువ్వు బాగా నచ్చావు, నాకు ఓకే అనుకో. సో వీటన్నిటిని బట్టి చూస్తే కలకాలం ఏ కష్టం రాకుండా నన్ను కాపాడుకోగలిగే అర్హతలన్నీ నీకున్నాయి. ఐ లవ్ యూ. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. ఏదో చెప్తారా? కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్. ఒక్క నిమిషం. ఏంటిది? క్లాస్ లోకి వచ్చావు, ప్రపోజ్ చేసావు, కంగ్రాచులేషన్స్ కూడా చెప్పావు. జరగని పనిని ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు? జరగని పని అంటావేంటి? అదేం మాట, నన్ను నమ్ము. నేనేమి మిగతా కుర్రాళ్ళు లాంటి వాడిని కాదు, మధ్యలో జంప్ అయిపోతాను అనుకోకు. మనసులో అలాంటి భయాలేం పెట్టుకోకే, ఓకే? చూడు భాస్కర్, ఏదైనా నా ఇంటికి వచ్చి మాట్లాడు, లేదా నా అక్కతో మాట్లాడు. ముందెక్కడి నుంచి బయలుదేరు. మీ అక్క ఒప్పుకుంటే ఆలోచిద్దాం. నీకు పక్కాగా ఓకేనే, మీ అక్కతో మాట్లాడుకుంటాను. ఏంటి విషయం భాస్కర్? ఏం లేదు, ఒక ముఖ్యమైన విషయం, ఎలా చెప్పాలో తెలియట్లేదు, అందుకే ఆలోచించాను వదినా. నేను ఎన్ని రోజులని ఇలాగే ఒంటరిగా ఉంటాను చెప్పండి? అందుకే లైఫ్లో తర్వాత స్టేజ్కి వెళ్దామని డిసైడ్ అయిపోయాను. తర్వాత స్టేజా? అర్థం కాలేదే. నేను పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను వదినా. ఏంటి పెళ్ళా? నీకా? అవును వదినా, మీ చెల్లెల్ని నేను ఇష్టపడుతున్నాను, తనకి నేనంటే చాలా ఇష్టం. వెంటనే మీ ఇంట్లో మాట్లాడి ముహూర్తాలు పెట్టించండి, ఎందుకంటే ఇలాంటి విషయాల్లో లేట్ చేయడం అంత మంచిది కాదు కదా. పెళ్లిగా మంచం బాగా స్ట్రాంగ్ గా ఉంది. మామగారు ఇచ్చారా? ఆ ముచ్చు మొంగడు ఇచ్చేస్తాడంటే. సరే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అన్నయ్యకి ఫస్ట్ నైట్ రా. రే మీ అన్న కదా ఫస్ట్ నైట్, నీకేం పని ఇక్కడ? రే రూమ్ రెడీ చేస్తున్నాను కదా. ఇదంతా పూల కొట్టుడు చేసే పనిరా. ఇదిగో మామ, కొత్త సినిమా రిలీజ్ అయింది, పోదాం పద. చేతిలో క్యాష్ లేదు మావా. అంటే బీరోలో పెట్టావా? డబ్బులు లేవని స్ట్రేట్ గా చెప్పరా. దానికి కాళ్ళలో లేవు, చేతుల్లో లేవు. డైలీ నేనే కదా నిన్ను మోసేది. ఇదిగో నేను కింద వెయిట్ చేసి ఉన్నా, త్వరగా రా. వచ్చేటప్పుడు సైడ్ డిష్ పట్టుకురా. రెడీయా? ఏంటన్నయ్య నువ్వెక్కడున్నావు? మంచం టైట్ చేద్దామని తనే వచ్చా. చంద్రిక, మా వదిన వాళ్ళ చెల్లెలు. పొద్దున పెళ్లిలో చూశాను. తనే చిట్టుబాబు, మన పిఎల్పికి బెస్ట్ ఫ్రెండ్. హాయ్. నమస్తే. హలో. రే మామా, నీ పెళ్ళాం పిల్లల్ని తొందరగా భోంచేమని చెప్పరా. పెద్దోడికి రేపు స్కూల్ ఉంది కదా, లేట్ అయిపోతుంది. చెయ్యే కదరా ఇచ్చాను. ఓకే ఓకే. ఫ్రెండ్ అని కూడా చూడకుండా ఫిగర్ ముందు అవమానిస్తున్నాడు. చిట్టుబాబుకి మన ఏరియాలో ఒక సలూన్ ఉంది, దాని పేరు వింటేనే నవ్వు వస్తుంది. అదేమిటంటే పవర్ టైగర్. పవర్ టైగర్? అదేంటి పిఎల్పి?
పిఎల్పి అంటే మీకు తెలీదా? ఆహా. పని లేని ఏయ్, పిల్లాడని అర్థం. అందుకే ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు. బేవర్స్గా తిరగడం ఎంత ఏంటమ్మా పెద్ద పనో మీకేం పనులన్నీ తెలుసు? బాగా జరుగుతున్నాయా? ఈ పని కనుక నువ్వు కరెక్ట్ గా చేస్తే మన ఫ్యామిలీలో జరిగే అన్ని ఫంక్షన్స్ కి డెకరేషన్ నువ్వే చేయొచ్చు. ఏయ్, ఓకేనా? కొట్టాను. వాట్ ఆర్ యు ట్రైయింగ్ టు డు? ఆ? సుబా ఎన్ని రోజులను ఇలాగే మేనేజ్ చేయను. Sing in the rain, I am swaying in the rain, I am swaying. స్వయింగ్ ఇన్ ద రెయిన్. అది మనతో. అయ్యో నేను ఆట పట్టించేస్తుంది. బ్యాటరీ లోలో ఉంది, ఏదో ఒకటి త్వరగా చెప్పు, ఫోన్ ఆఫ్ అయిపోతుంది. పవర్ పవర్ టైగర్ అన్నా నమస్తే హలో. అన్నా. వాడు పవర్ టైగర్ అని పిలిచింది నన్ను, నిన్ను కాదు. త్వరగా రావయ్యా. వస్తున్నానన్నా. ఏయ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? వెళ్ళేటప్పుడు ఎక్కడికి రాని అడుగుతావేంట్రా? వాడు నేను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, సెంట్రల్ బడ్జెట్ మాట్లాడుకుంటాం. ఇదిగో చూడు, ఒక్క విషయం జాగ్రత్తగా విను. ఇక మీదట నాతో పాటు పబ్లిక్ ప్లేస్కి వచ్చినప్పుడు 2 స్టెప్పులు బ్యాక్ ఉండు. ఏ ఎందుకంటే నేను లైబ్రరీ, నువ్వు పేపర్. ఇదిగో నువ్వు వెళ్ళి 2 టికెట్లు తీసి పెట్టొచ్చు, నేను అన్నతో మాట్లాడొస్తాను. బాస్ అలర్ట్గా పని చేయాలి. అన్నా వస్తున్నా. ఈ గుండోడు ఎందుకు పిలుస్తున్నట్టు? అన్నా నమస్తే అన్నా. తమ్ముడు ఎలా ఉన్నావు? బాగున్నానన్నా. బిజినెస్ ఎలా ఉంది? ఏదో నడుస్తుందన్నా. వడ్డీ కొట్టు వైపు రావడం మానేసా? ఆ, బాగా హ్యాపీగా ఉన్నట్టున్నావు. అన్నా నువ్వు ఉన్న ఊళ్ళో నువ్వు ఒక్కడివే హ్యాపీగా ఉంటావు అన్నా. నువ్వెప్పుడు ఇంతే. సినిమాకి వచ్చావా? లేదన్నా, చీరలు కొనడానికి వచ్చాను. ఇతనే చిట్టి బాబు, ఎప్పుడు కొత్తగా మాట్లాడతాడు. ఇది కొత్త. ఆ కుర్రాడెవరు, నీ ఫ్రెండా? వాడిని వదిలేన వాడు చిల్లరేదవా. బాస్ ఎక్స్ట్రా టికెట్ ఉందా? నా దగ్గర లేదు తీసుకురాలా. ఏంటి బాస్ పవర్ మీరు? స్టార్ యంగ్ టైగర్ల సినిమా ఒకే రోజు రిలీజ్ అవ్వడంతో థియేటర్ ఎంత కళగా ఉందో చూడు. దీనికి ఎలా అంటున్నావు? పవర్ స్టార్ యంగ్ టైగర్ కలిసి నటిస్తే ఎలా ఉంటుంది? ఛాన్సే లేదు బావా. పవర్ స్టార్ వేరు, యంగ్ టైగర్ వేరు. ఇద్దరు కలిసే ప్రసక్తే లేదు. కలిసిపోయారు బాస్. ఏమంటున్నావు బాసు? ఒకడు పవర్ టైగర్ అనే పేరుతో సలూన్ పెట్టుకున్నాడు బాస్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాడి షాప్ కి రావాలంట, ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాడి షాప్ కి రావాలంట, వాళ్ళంతా కొట్టుకొని చావాలంట. ఆడు మాత్రం చక్కగా సంపాదించుకొని హ్యాపీగా జల్సా చేస్తాడంట. ఇదెక్కడ న్యాయం బాసు? ఎవడాడు? ఎవడు బాస్ వాడు? ఎక్కడుంటాడు? అదిగో తెల్ల చొక్కా వేసుకొని గుంటూరుతో బిజినెస్ మాట్లాడుతున్నాడే ఆడే బాస్. పాపం బాస్, శాలరీ కొంచెం వీక్. ఎంత అలర్ట్ గా పనిచేశానో చూసావా? నమస్తే అన్న. నమస్కారం. ఏంటి మేము సంగతి? పవర్ స్టార్ ఫ్యాన్స్. మీ హీరో సినిమాకి మస్తు రష్. ఆ, చూడండి, టెన్షన్ పడొద్దు. ఈ కరెక్ట్ అన్న. సంవత్సరంలో మీ హీరో సినిమా సూపర్గా సూపర్ చెప్పావు డూపర్ హిట్. నమస్తే అన్న, మేము యంగ్ టైగర్ ఫ్యాన్స్. గుండు చూసి గుండెల మంత్ర ఫ్యాన్ అనుకున్నాను. ఎన్టీఆర్ ఫ్యాన్ వా? టెన్షన్ పడక్కర్లేదు, మీ హీరో సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది. అదేంటి పవర్ టైగర్ సెలూన్? ఒకటి పవర్ సెలూన్ అని పెట్టు. లేదా టైగర్ అని పెట్టుకో. మీరు చిన్నపిల్లలు కదా, జీవితంలో ఫిలాసఫీ మీకు అర్థం కావట్లేదు. అదేంటంటే నాణ్యం అన్నాక బొమ్మ బొరుసు ఉంటాయి, జీవితం అన్నాక కష్టం సుఖం ఉంటాయి. అలాగే అన్నీను ఆకాశం భూమి, రాత్రి పగలు, సూర్యుడు చంద్రుడు, మంచి చెడు, ఇలా జీవితాన్ని లోతుగా ఏరా, పరిశీలిస్తా. పవర్ స్టారా యంగ్ టైగర్ అని అడిగితే ఏదో అర్థం లేని మాటలు మాట్లాడుతున్నా. మర్యాద తెలియని మనుషులే వాళ్ళు. బ్లడ్ థ్యాంక్స్ అండి, మీలాగా మంచివాళ్ళు కాదు వాళ్ళు. ఏయ్, మేము వాళ్ళ కార్యక్రమం రా. ఏయ్, ఈ రక్తం ఏంట్రా? ఏయ్, ఎవడ్రా పవర్ టైగర్ మీద చేసినాడు? ఏంట్రా లీవ్ ఇట్. మామా, నువ్వు అనుష్క త్రిష అని ఒక లేడీస్ బ్యూటీ పార్లర్ పెడితే ఎలా ఉంటది? ఏ అందరి హీరోలతో తన్నులు తినడానికా? లైఫ్ లో ఇట్లాంటివన్నీ కామన్ రా. ఊరుకోరా. పద పద. ఏయ్, ఏయ్, పవర్ టైగర్ వస్తున్నారు. సైడ్ సైడ్ సైడ్. ఏమైంది? అందరూ బయట కూర్చొని ఉన్నారు. కొంపదేశం ముసలాళ్ళు ఎవరన్నా బకెట్ తన్నా సరే ఏంటి? నిత్య, ఏ నిత్య, ఏ నిన్నేనే. ఏమైంది? అమ్మా అన్నయ్య వచ్చేసాడు. అన్నయ్య వచ్చేసాడు. ఏయ్, ఏమైందే? ఎరా భాస్కర్, బుద్ధి లేదురా నీకు? నువ్వు బాధ్యత లేకుండా ఓళ్ళ మీద పడ్డావు. మీ అన్నయ్య జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తావు? నువ్వు అస్సలు మారనే మారవు. టైం ఏంటో తెలుసా? ఉదయం 3:30 అయింది. ఇంతసేపు వీధులంబడ పడ్డావు. నిన్ను మార్చడం ఎవరి వల్ల కాదు. మీ అన్నయ్య పెళ్లి ముహూర్తం శోభన ముహూర్తం పెట్టించింది నేనే. ఇంత పని చేస్తావు అనుకోలేదురా అబ్బి. ఏమైంది? ఎందుకు నన్ను తిడుతున్నారు? ఫస్ట్ నైట్ కి రూమ్ రెడీ చేసావు కదా, కీ ఎక్కడ కీ పెట్టావు? పైనే.
వచ్చాన్రా. ఈ కీ నా దగ్గరికి ఎలా వచ్చింది? భాస్కర్ ఆ తాళం ఇటివ్వు. ఎంత పనిచేసావరా నిన్ను. ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఎంతసేపు నీ మొబైల్ కు ట్రై చేయాలి, లైనే దొరకలేదు. లైన్ దొరకలేదా? ఒక నిమిషం ఉండు. బ్యాటరీలో స్విచ్ ఆఫ్ అయిపోయింది. పోనీ తాళం పగలు బాగుందిరా. మొదటి రాతే తాళం పగలగొట్టమంటున్నాం బాగుపడ్డానికే. మన ఇంటికి కాపురానికి వచ్చిన అమ్మాయి మన గురించి ఏమనుకుంటుంది? ఏంట్రా? డాక్టర్ బాబు, ఏజ్ బారైపోయినా మీకు పెళ్లి జరిగిందని సంతోషంలో పాలకోవా తీసుకొచ్చాను. ఇలా జరిగిపోయిందే. ఈ పాలకోవాని ఏం చేయమంటారు? నీ నెత్తినేసి కొట్టుకో. నిన్ను అడ్డంగా నరికేలాగా మర్యాద ఇక్కడి నుంచి పారిపో. తినమ్మ కామెడీ. కామెడీ ఏమిట్రా? కామెడీ వెధవా. ఒక్క నిమిషం. బాధపడాల్సిన నేనే ప్రశాంతంగా ఉన్నాను. ఇలా మీరందరూ ఆవేశపడతారెందుకు? ఎవరైనా కావాలని ఇలా చేస్తారా? ఖచ్చితంగా తెలియకుండానే జరుగుంటుంది. మీకు చెయ్యెత్తి దండం పెట్టి అడుగుతున్నాను. దయచేసి అందరూ వెళ్ళిపోండి ప్లీజ్. వదినా ఒక నిమిషం. వదినా అది సారీ వదినా, ఏదో తెలియక జరిగిపోయింది. ఫ్రెండ్స్తో పార్టీయా? లోపలికి రా. లోపలికి రండి. పొద్దునే ఫోన్ చేస్తాను రా. అమ్మా, అయ్యగారు వెలగబెట్టిన దానికి, అయ్యగారి మంచి మనసుకి త్వరలోనే బ్రహ్మాండంగా పెళ్లి జరుగుతుంది, గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ సార్. ఇది కూడా ఓ బోతుకే. పొద్దుపోయింది, నువ్వు ఇక్కడే పడుకో, నేను బయలుదేరతాను. అలాగే నాన్న. బాబు, ఓ చిన్న డౌట్. నీ ఫస్ట్ నైట్కైనా రూమ్లో అఘోరిస్తావా, లేకపోతే ఇలాగే రూముకు తాళం వేసి జేబులో పెట్టుకుని ఊరంతా బలాదూలు తిరుగుతావా? ఉత్తినే ఓ డౌట్ వస్తాను అడిగే. ఈ ముచ్చు మొంగడికి సెట్ అయ్యలేదు. బావగారు టెన్షన్గా ఉన్నారు. ఎందుకంటే కొంచెం జాగ్రత్తగా ఊరుకోండి, ఆయన వింటారు. ఏం లేదు, ఏం లేదు. వీడిలా చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు వెళ్ళి పై రూమ్ లో పడుకో. అలాగే అత్తయ్య. మనసులో ఏం అలాంటిదేం పెట్టుకోకమ్మా. లేదు. వెళ్ళి పడుకో. సరేనమ్మా, నువ్వు వెళ్ళి పడుకో, నేను వెళ్తాను. రే ఆగు, ఇలారా. ఏంటమ్మా? ఇది పట్టుకో, పట్టుకో. వెళ్ళి అక్కడ పడుకో. అమ్మా! రేయ్, ఎందుకు తొందర పడతావు? టైం ఎంతైందో తెలుసా? అన్నిటికీ సమయం సందర్భం ఉంటుంది. వెళ్ళి అక్కడ పడుకో. వెళ్ళరా. వెళ్ళమంటుంటే అలా దిక్కులు చూస్తావేంటి? ఎందుకురా అంత కోపం? శంకరు, శంకరు నేను కావాలి. నీకు అన్నగా పుట్టాను చూడు. ఇంత పెద్ద సమస్యని చాలా ఈజీగా సాల్వ్ చేసింది. పర్లేదు, ధైర్యం ఎక్కువే. రేపేమన్న పిలిచి ఎందుకు డిగ్రీ పూర్తి చేయలేదు, ఎందుకు ఉద్యోగానికి వెళ్ళట్లేదు, ఎందుకు బలాదూరు తిరుగుతున్నావు అని అడగదాని మన గ్యారంటీ ఏంటి? తప్పకుండా అడుగుతుంది. ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. వెంటనే ఒక ప్లాన్ వేయాలి. మా అక్కడ కూర్చోద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఇలారా. పర్లేదులే. అవును, నీ కోళ్ళ ఎలా ఉంది? ఓకేనా? తను చాలా తెలివైన పిల్లరా. అదే నేను చెప్తున్నా. బాగా తెలివైన అమ్మాయి మన లైన్ లో క్రాస్ అయిపోగలదు, జాగ్రత్త. ఊరుకోరా. నేను టీవీలో వచ్చిన మా అనే సినిమా టైపులో నన్ను మారుస్తాను గీరుస్తానని డ్రామాలు ఆడిందనుకో, నాకు పిచ్చ కోపం వచ్చేస్తుంది. కోపం వస్తే ఏం చేస్తావురా? ఫిట్టింగ్ పెడతాను, వాళ్ళు వేరు కాపురం పెట్టేలా చేస్తాను. వారి దుర్మార్గుడా, పోరా. మా నా గురించి డీటెయిల్డ్ గా మాటలు చెప్పమ్మా నీ మాట్లాడుతున్నాడు. కోడలికి. అంతకంటే నువ్వెప్పుడు మారుతావో ఏమిటో నిన్ను. అప్పటికి నా దారికి అడ్డొచ్చిందనుకో. మరేం లేదమ్మా, భోజనానికి లేట్ అయిందని కోప్పడుతున్నాడు. వీడెప్పుడూ ఇంతే. నువ్వు రారా, ఫోన్ చేద్దు గాని. రామ్మా.
భాస్కర్, ఒక్క నిమిషం ఇలారా. నీ గురించి మీ అన్నయ్య నాకంతా చెప్పారు. నువ్వేం దిగులు పడకు. నేను నీ లైన్లో క్రాస్ అవ్వనే అవను. నాకది అవసరమే లేదు. ఎందుకంటే నేను నా భర్తతో కలిసి ఉండడానికే ఇంటికొచ్చాను. ఎవరిని మార్చడానికి రాలేదు. అదీ కాకుండా భాస్కర్, దేని గురించి ఎవరి గురించి దిగులు పడకుండా సంతోషంగా బతకడానికి అదృష్టం ఉండాలి. అది నీకుంది. ఏదైనా సరే దయచేసి నువ్వు మారకు. జీవితాంతో నువ్వు ఇలాగే సంతోషంగా ఉండాలి. అదే నా కోరిక. సరేనా? ఏంటిది మొత్తం రివర్స్ లో జరుగుతుంది? మనకే ట్విస్ట్. కోళ్ళని బానే ఉన్నాయిగా. దాని గురించి ఇప్పుడు ఎందుకు సార్? ఏంటి డాక్టర్ గారు, నిన్న రాత్రి ఫస్ట్ నైట్ సూపర్ గా ఎంజాయ్ చేశారా? బాగా జరిగిందా? ఎందుకయ్యా పరిస్థితి తెలుసుకోకుండా కడుపు మండిస్తావు? ఏమ్మా శంకరం, ఒక్క రోజులోనే మీ ఆవిడకి నా చరిత్ర అంతా చెప్పేశావా? కోళ్ల ఫారంలో ఉన్నట్టున్నావు. పెట్టలు పెట్టపట్లాట వినిపిస్తుందిలే. నిన్ను చంపేయాలన్నంత కోపంగా ఉంది. ముందు ఫోన్ పెట్టేరా. స్టాప్ 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 స్టాప్, ఒక నిమిషం ఆపు ఆపు. ఏయ్ ఏయ్, నిన్నే అలా పట్టించుకోకుండా వెళ్ళిపోతావేంటి? పోరా. ఇప్పుడే సిద్ధాంత్ గారితో మాట్లాడొచ్చా. నిన్న క్యాన్సర్ అయిన ఫస్ట్ నైట్ ఇవాళ పెట్టుకోవచ్చు అన్నారు. కానీ ఒక కండిషన్, 8 గంటలలోపు అబ్బాయి అమ్మాయి రూమ్ లోకి వెళ్ళిపోవాలట. దాట్స్ ఆల్. ఏంటి ఏదో చేస్తున్నాడు? ఓహో, సిగ్గుపడిపోతున్నాడా? ఏం లేదు, నా వల్లే కదా నిన్న ఫస్ట్ నైట్ క్యాన్సిల్ అయింది. మనసేం బాగోలేదు. నైట్ అంతా నిద్ర పట్టలేదు తమ్ముడు. అందుకే తెల్లారు కానీ మొదటి పనిగా సిద్ధాంత్ గారిని కలవడానికి వెళ్ళిపోయాను. ఇంకా నయం, దేవుడి దయ వల్ల ఈ రాత్రికే ఫిక్స్ అయింది. రూమ్ డెకరేట్ చేయాలి, మార్కెట్కి వెళ్ళాలి, మల్లెపూలు కొనాలి, వాడిని మీట్ అవ్వాలి, ఇలా చాలా బాస్, కూల్ డ్రింక్ తాగుతావా? వద్దు బ్రదరు, ఇవాళ ముహూర్తం. ఆ పూలు కొట్టాడేమో ఉంటాడో లేదో తెలియదు. వాడిని వెతికి కనిపెట్టేలోగా నా దోలు తీరు. ఇవి వస్తానమ్మా. బాస్ ఏంటమ్మా? మల్లెపూలు కొంచెం ఎక్స్ట్రాగా తీసుకో. మల్లెపూలు ఓకే. జాగ్రత్త. చెప్పండి. మేడం మీదికి వచ్చాను. ఏంటి విషయం చెప్పండి. చిల్లిపి నాతో చెప్పనలేదు. ఇవాళ ఫిక్స్ అయిందట కదా. ఏం ఫిక్స్ అయింది? నాకు తెలీదే. అది బుజ్జి, నిన్న క్యాన్సిల్ అయింది, ఇవాళ ఫిక్స్ అయిందట కదా. అలాగా? ఏమంటున్నారండి? నాకు తెలియనే తెలియదే. అత్తయ్య కూడా నాతో ఏమీ చెప్పలేదే. ఎందుకు ఇంత ముఖ్యమైన విషయం? ఏమైందమ్మా? ఫోన్ చేసింది ఎవరు? అది ఏం లేదు, మీ అబ్బాయి మీతో ఏదో మాట్లాడాలన్నారు. హలో, సిగ్గుపడుతున్నావా? ఏమిటి? నాకు అలాగే ఉంది. ఏమిట్రా వాగుతున్నావు? హలో అమ్మా. ఏమిట్రా? నేను 6:30 7 గంటలకు వస్తే సరిపోతుందిగా. అంత తొందరగా ఎందుకు? అదేనమ్మా, 8 గంటల లోపలికి వెళ్ళాలి కదా, ఏదో ఫార్మాలిటీ అన్నారు. ఓ, మొదటి రోజే మీ ఆవిడ కండిషన్ పెట్టిందా? అలాంటిదేమీ లేదు. ఇలా చూడరా, ఇప్పుడే నీకు పెళ్ళయింది, బాగా సంపాదించాలి, పనులన్నీ చూసుకొని నెమ్మదిగా రా. అయ్యో అమ్మా, అది కాదు. నిన్న క్యాన్సిల్ అయింది, వాళ్ళు ఫిక్స్ అయింది, 8 గంటలకు లోపలికి వెళ్ళాలని సిద్ధాంతి చెప్పాడని బాస్ గడి చెప్పాడు కదా. రేయ్, ఎందుకురా అంత తొందరపడుతున్నావు? వచ్చే వారం మంచి ముహూర్తం ఉందని సిద్ధాంతి గారు చెప్పారు కదా. నోరు మూసుకొని ఫోన్ పెట్టేసి పని చూసుకో. వచ్చే వారమా? అనవసరంగా వాడితో నోరు జారామే. మల్లెపూలు కొంచెం ఎక్స్ట్రా తీసుకో. అమ్మో, శంకరం పుణ్యమా అని 2000 రూపాయల కెమెరా మొబైల్. సూపర్ రా. ఇప్పుడు సిమ్ కార్డ్ మ్యాటర్కి వద్దాం. సార్, మీకు ఎలాంటి స్కీమ్ కావాలి? విషయానికి వచ్చారు. ఇద్దరు మాట్లాడుకోవాలి, 24 గంటలు మాట్లాడుకోవాలి, ఒక్కరోజు వదలకుండా సంవత్సరం అంతా మాట్లాడుకోవాలి, కానీ ఫ్రీగా మాట్లాడుకోవాలి. దానికి నువ్వే డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడాలి. సార్, మీరు అడిగినట్టే మా దగ్గర ఒక స్కీమ్ ఉంది. చూసావా? ఇవాల్టితో క్లోజ్ అవుతుంది. అది మీకు కావాలంటే ఈ ఫామ్ ని ఫిల్ చేయాలి. ఇంగ్లీష్ లో ఫామ్ నింపాలని తెలిసింటే నువ్వు ఫోన్ కొనడానికే వచ్చిండేవాడు కాదు కదా. నోరు మీరా. దీన్ని మీరే ఫిల్ చేయండి చూద్దాం. ఓకే సార్. సార్, మీ పేరు? బాస్ భాస్కర్. సార్, మీరేం పని చేస్తూ ఉంటారు?
ఏదో ఒకటి చెప్పరా. సార్ మా ఊరు కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఓహో. ఓన్లీ ఫ్రిజ్జా బర్గర్లే తింటారు. ఆ, మొత్తం అంతా మీరే ఫిల్ చేయండి. మధ్య మధ్యలో ప్రియా నేస్తమా చెల్లి అలాంటివి వేసుకోండి. అంతే. మేము వస్తామండి. సార్ ఒక్క నిమిషం. చెప్పండి. నేను ఎంఎస్సీ ఎంఫిల్ చేశాను. ఓ ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. మీ కాలేజ్ లో ప్రొఫెసర్ జాబ్ ఏదైనా ఇప్పిస్తే నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సార్ ఇది నా బయోడేటా సార్. చూద్దామండి, ప్రయత్నిస్తా. సార్కి రికమెండేషన్ల విషయం ఉండదు. ఓ, అలాగా? ఈసారికి నేను సపోర్ట్ చేస్తాను. చాలా కానీ thanks, ఒక sir. కండిషన్, మీరు ఈ జాబ్ వదిలేసేటప్పుడు ఈ జాబ్ మా ఫ్రెండ్ కి ఇప్పించాలి. ఖచ్చితంగా సార్. థ్యాంక్స్. ఎవరికిరా? నీకేరా? ఏయ్, పదరా, పద. ఇంతకంటే మంచి కుట్టి ఛాన్స్ కుట్టించాలి, దొరకదు. పద. అరే, నా మాట విను. గుడ్ మార్నింగ్ మేడం. బండికి కావాలి బంపర్, జీవితానికి కావాలి టెంపర్. ఇక్కడి నుంచి ఇదే నీ నంబర్ ఎట్లు నీ భాస్కర్. ఏమిటిది? ఎవరు రాశారు ఇదంతా? చెప్తారా లేదా? అన్నయ్య ఇవ్వమన్నాడు. అన్నయ్య? ఏ అన్నయ్య? ఎవరికన్నయ్య? మా అందరికీ అన్నయ్య, మీకు మాత్రం బాక్స్. సైలెన్స్. ఓపెన్ చేయండి మేడం. ఆ బాక్స్ ఏముంది చూడండి. అటెండ్ చేయండి మేడం, అటెండ్ చేయండి. ఫోన్ మీకే వచ్చింది. హలో. బండికి కావాలి బంపర్, జీవితానికి కావాలి టెంపర్. ఇక నుంచి ఇదే నీ నంబర్. నేనే భాస్కర్ ని మాట్లాడుతున్నాను. ద బాస్. ఎలా ఉంది మన గిఫ్ట్? మనమిద్దరం మనసు విప్పి ఫ్రీగా మాట్లాడుకోవడానికి స్పెషల్ గిఫ్ట్. 24 గంటలు 365 రోజులు ఎప్పుడు మాట్లాడుకున్నా ఫ్రీ. చెప్పండి, నచ్చిందా? పార్డన్? ఏంటండి ఎప్పుడు చూసినా ఇదే చెప్తున్నారు? మనం ఇప్పుడు ఒకే ఫ్యామిలీ అయిపోయాం కదా. అందరితో తెలుగు, నాతో మాత్రం ఇంగ్లీషా? టూ మచ్ అండి. పార్డన్? ఇది ఇంకోసారి చెప్పు. పాడైన్. గట్టిగా చెప్పు. పాడైన్. లాగి చెప్పు. పాడైన్. రేయ్, ఆ అమ్మాయి నిన్ను పాట పాడమని అడిగిందిరా. ఆ? వయసులో ఉన్నందువల్ల సిగ్గుపడి పాడే అని షార్ట్ కట్ లో చెప్పింది. మావా, 6వ తరగతి ఫెయిల్ అయినా నువ్వు ఇంగ్లీష్ లో పెద్ద పిస్తావురా. అరే, అది అందరి వల్ల కాదురా. తొక్కలే. తర్వాత నువ్వేం చేస్తావంటే నెక్స్ట్ టైం ఆ అమ్మాయి కనిపించినప్పుడు ఒక మంచి తెలుగు సాంగ్ వేసేసుకో. ఓకే, ఉండు. శాంపుల్ కో పాడు పాడు. పాడనా? ఆ. ఓం శివోహం. పనికి మాలినోడా, ఇలాంటి పాటలు పాడి అమ్మాయి ప్రాణం తీస్తావా ఏంటి? అమ్మాయి కనపడితే ఇలాంటి పాటలారా పాడేది? కితకితలు పెట్టే పాటలు పాడాలరా. కితకితలా? ఆ. ఓకే. ఎస్. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. ఓన్లీ థింగ్ ఐ టెల్ యూ, సారీ బ్యూటిఫుల్, వెరీ వెరీ బ్యూటిఫుల్. పార్డన్? పాడనా? ఆకలిస్తే అన్నం పెడతా, అలజొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే పాట నచ్చలేదా ఏంటి? ఉప్పినంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి. హాయ్ హాయ్ హాయ్. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఆర్ యు ట్రైయింగ్ టు డు మ్యాన్? మీరేగా పాడేన్ 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 పాడమన్నారు, అందుకే పాడాను. అయ్యో, పాడనంటే పాట పాడమని కాదు. మీకు చెప్పింది అర్థం కావట్లేదు, కొంచెం క్లియర్ గా తెలుగులో మాట్లాడారుగా, ఇప్పుడు తెలుగులో మాట్లాడారుగా, అందుకే. ఎలా ఉంది? వెరీ స్మార్ట్. రే, ఏంటి మామా, నేను ఎక్కడున్నానో చెప్పొద్దన్నాను, ఆ కుర్రాడు చెప్పేశాడు. కొట్టానంట. పెద్ద ఇంగ్లీష్ ప్రొఫెసర్వి, ఒకటి తెలుసని చెప్పు లేదా తెలియదని చెప్పు. అన్ని తెలిసినట్టు ఏదో బిడ్డప్పుడు ఎందుకు? జరిగింది చెప్పు. పాడంటే అర్థం కాలేదని అర్థమా? ఐ థింక్ షీ స్పీకింగ్ బ్రిటిష్ ఇంగ్లీష్. నా ఫిక్ర ముందు అనవసరంగా పాటలు పాడి జోక్ అన్నయ్యాను. మామా, తను చివరిగా వెళ్ళేటప్పుడు నిన్ను చూసి వెరీ స్మార్ట్ అని నవ్వేసి వెళ్ళిందిగా, ఆ నవ్వుకి ఏంటి అర్థం? నా మొహం అంత కామెడీగా ఏడ్చిందని అర్థం. రేయ్, సైలెన్సర్ లో ఆయిల్ లీక్ అవుతుంది చూడు. రే, అడిగిన దానికి సమాధానం చెప్పరా. అది కాదు మామా, అమ్మాయిలకు సంబంధించి అబ్బాయిలు ఎక్కువ మాట్లాడితే రంపం, మాట్లాడకపోతే బొద్దు, తెలుగులో మాట్లాడితే చీపు, ఇంగ్లీష్ లో మాట్లాడితే బిల్డప్, నవ్వుతూ మాట్లాడితే వెకిలి, నవ్వకుండా మాట్లాడితే నకిలి. అది నువ్వు. అబ్బాయిలకు సంబంధించి అమ్మాయిలు 2 రకాలు. ఒకటి సూపర్ ఫిగరు, రెండోది చీపర్ ఫిగర్. నీ ఫిగర్ సూపర్ ఫిగరు. వర్కౌట్ ఉంది, వెళ్ళు. ఎలా మామా? నీకు అస్సలు రాని విషయం చేసి చూపిస్తాను. రొమాంటిక్ లుక్ కూడా వదులుతాను. దాన్ని అలాగే అబ్జర్వ్ చేసి ఆ అమ్మాయి దగ్గర డెలివరీ చేసేయి, పడిపోద్ది. బాగా చూడు, ఖుషీలో పవన్ కళ్యాణ్ లాగా నాలుగు అలా చెప్పు. సార్, ఇక్కడ గుట్కాలు ఉమ్మేయకూడదు. రా, అటెల్ బ్యాక్. ఓకే.
ఏయ్, ఏంట్రా మూత ఎలా పెట్టావు? మొహం రొమాంటిక్ గా ఉందా?